తేతల నుండి వచ్చినటువంటి దైవజనులు రమేష్ గారు వారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. సార్, దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను ఆహ్వానించినటువంటి ఆత్మీయులు, మా ప్రియులు దైవజనులు అయినటువంటి ఆసఫ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పాల్ గారికి, అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి జాన్ గారికి క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి వర్తమానాన్ని మీరు విన్నారు. ఒక విషయాన్ని మీకు చెప్పి నేను ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయములో 12వ వచనాన్ని మనం చదివినప్పుడు 14 చదువుకున్నాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఈ క్రిస్మస్ శుభదినాల్లో నుంచి మనము నేర్చుకోవలసింది ఏంటంటే, నేటి దినాల్లో చాలామందికి సమాధానం లేకుండా పోతుంది. కాబట్టి సమాధానాన్ని సంపాదించుకోవాలి అని గనక మనం అనుకున్నట్లయితే, ఏమి చేస్తే మనకు సమాధానం వస్తుంది అనేది ఆలోచిస్తే, బైబిల్ చెప్తుంది ఆయనకు ఇష్టలైన వ్యక్తులుగా ఉన్నప్పుడు తప్పక ఆ క్రిస్మస్ సమాధానం మన జీవితాలకు మెండుగా పొందుకుంటామని మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ, ఈ అంత్యకాల దినాల్లో రాకడ సమీపంలో ఉన్నామని గుర్తుపెట్టుకుని ప్రభుకి మహిమార్థంగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలని మీకు అందరికీ హృదయపూర్వకంగా మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తాను. మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియజేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యు ఆల్.